మనుషులెందరో, మహనీయులు కొందరే, దేవుని మనుషులు మరికొందరే. దేవుడే శ్వాసగా జీవించిన మనిషి, కుటుంబం అంతా దేవుని సేవలో తరిస్తుండగా చూసి మురిసిన మనిషి, సమయం ఏదైనా సందర్భం ఏదైనా తనదైన శైలిలో దేవుని మహింపరిచిన మనిషి. ధన్యకరమైన జీవితం, ఎందరికో ఆశీర్వాదకరం. కొర్నేలి గారు దేవుని మనిషి, దేవుని వద్దకే వెళ్ళిన మహా మనిషి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. మరి ఈరోజు మా తండ్రి గారు, మరి అన్నపు తాతయ్య కాపు గారు దేవునిలో కొర్నేలిగా మార్చబడినటువంటి దైవజనులు. వారు ప్రత్యేకంగా మరి ప్రభునందు నిద్రించి ఒక సంవత్సర కాలం అయింది. ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి కాకినాడలో నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువర్గం, సంఘ కాపరులు, నా తల్లి కుటుంబం, తండ్రి కుటుంబాలన్నీ కూడా కలిసి అక్కడ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మరి లాక్డౌన్ కారణంగా మరి ప్రభుత్వం వారు ఆదేశం మేరకు మేము అది విజయనగరంలో ఉంటున్నాం కాబట్టి వెళ్ళలేనటువంటి పరిస్థితి కారణంగా ఎంతో బాధపడుతున్నాం. అయినప్పటికీ కూడా మనం ఎక్కడున్నా ఆయన జ్ఞాపకం చేసుకోవడం మంచిది కాబట్టి మరి కొర్నేలి గారి గురించి కొన్ని మాటలు మనం మాట్లాడబోతుండగా చాలా ప్రార్థన చేసుకున్నాం. ప్రభు అయిన దేవా, జీవగల తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభు. మరి కొర్నేలి గారిని జ్ఞాపకం చేసుకోవడానికి మరొక తరుణాన్ని, సమయాన్ని మాకు ఇచ్చావు. ప్రత్యేకమైన నీ సన్నిధి మాతో ఉంచి ఈరోజు మా తల్లికి ఆదరణ అనుగ్రహించి తన ప్రభా బిడ్డలందరికీ ఆదరణ కలుగు చేసి ప్రభా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మీ అందరికీ కూడా మరొకసారి దేవుని పేరట నేను శుభాలు తెలియజేస్తున్నా. అది కొర్నేలి గారి గురించి, లేకపోతే అన్నపు తాతయ్య కాపు గారి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు మరి వెన్నపు వెంకట స్వామి గారికి మరి సర్పవరంలో వారు జన్మించారు. వారు కొర్నేలి గారికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక అక్క, మొత్తం 6 సంతానం. వారి ఒక పల్లెటూరు గ్రామంలో వారు జన్మించినప్పటికి కూడా యవనప్రాయం వచ్చింది. యవనప్రాయంలోనే మరి చక్కటి మరి ఆయన కష్టపడుతూ మరి తండ్రి గారు చనిపోయిన తర్వాత కొన్ని బాధ్యతలు ఆయన మీద పడినప్పుడు ఇంట్లో మరి అన్నదమ్ములు ఇద్దరికి మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన అన్నదమ్ముల యొక్క భవిష్యత్తు, అక్క చెల్లెల యొక్క భవిష్యత్తు చూసి మరి తన బాధ్యత ఏమైతే ఉందో ఆ బాధ్యత అంతా కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి
ఆ తర్వాత వారికి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి తన కుటుంబంలో ఒక అన్నదమ్ముడుగా ఒక అన్నయ్యగా కుటుంబ బాధ్యత అంతా కూడా తీసుకుని మరి తన బాధ్యతలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. మరి అంతమటుగా కాకుండా మరి తన యవనదశ వచ్చినప్పుడు ఆయన మరి పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు. వారి దాంపత్య జీవితంలో దేవుడు మరి 4 బిడ్డలు ఇచ్చారు. ఒక కుమార్తె, 3 కుమారులు. మరి తన బాధ్యతలు పెరగడం ద్వారా కుటుంబాన్ని పోషించాలి. అంతవరకు కూడా అక్క చెల్లెలు అందమ్ముల్ని కూడా నడిపించుకుని తన కుటుంబాన్ని కూడా చక్కగా నడిపించుకుని పిల్లల్ని పెద్ద చేసుకుంటూ మరి ప్రత్యేకంగా అదే గ్రామంలో సర్పవరంలో ఉన్నటువంటి ఒక టౌన్ ఫ్యాక్టరీ అనే ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీలో పనిచేసుకుంటూ ఒక చిన్న స్థాయి నుంచి, ఒక బస్తాలు మోసే స్థాయి నుంచి మరి అదే కంపెనీలో నమ్మకత్వంతో ఉన్నప్పుడు మరి ఆ యొక్క యాజమాన్యం గుర్తించి అతన్ని లేబర్ కాంట్రాక్టర్గా, ఒక పెద్ద మేస్త్రిగా ఒక లైసెన్స్ ఇప్పించి ఆయన్ని ఒక మేస్త్రిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నమ్మకత్వంతో ఆయన ఉంటూ తన అన్నదమ్ముల పిల్లలు, కుటుంబం అందరిని కూడా అదే కంపెనీలో మరి ఆయన పెట్టుకుని నమ్మకంగా వారు మరి ఆ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ అంతమటుగా కాకుండా తన దగ్గర పనిచేసే ఆ యొక్క వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, లేబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మరి ఏదైనా ఒక బాధ చెప్పుకున్నప్పుడు, కష్టం చెప్పుకున్నప్పుడు ఆ కష్టాన్ని ఎరిగి తనకున్న డబ్బులు, తనకున్న జీతం మరి ఆ కష్టంలో ఆదుకునేటువంటి మంచి వ్యక్తి. అంతమటుగా కాకుండా వాళ్ళ కష్టాల్లో మరి వాళ్ళు ఆహారం తెచ్చుకునేప్పుడు, క్యారేజీ తెచ్చుకున్నప్పుడు ఈయన క్యారేజీ ఇచ్చి ఈయన టీ తాగి ఆ సమయాన్ని గడిపినటువంటి వ్యక్తి యన్నప్ప తాతయ్య కాపు గారు. అయితే మరి మా తల్లిగారు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కారణం ఏంటంటే ఆయన ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ఒకరోజు ఒక భయంకరమైనటువంటి జబ్బు చేసింది. ఆ జబ్బు చేసినప్పుడు డాక్టర్లు పెద్ద హాస్పిటల్లో ఐస్ కొట్లు వేసేసారు. మరి మీ యొక్క భర్త చనిపోయాడు అని చెప్పినప్పుడు మా నాన్నమ్మ గారు, ఆ రోజుల్లో బస్సులు లేవు, ఆటోలు లేవు, మా నాన్నమ్మ గారు మరి మా ఊరికి వచ్చి ఎడ్ల బండి మాకు ఉండేది, 2 ఎడ్ల బండి. ఆ బండి తోనికి వెళ్ళి ఆ శవాన్ని తెద్దాము అని మా నాన్నమ్మ గారు వెళ్తున్న సమయంలో మా అమ్మమ్మ మరి మంచి విశ్వాసం కలిగినటువంటి తల్లి, నా అల్లుడు చనిపోవడానికి వీల్లేదు, యేసయ్యా నువ్వు నా అల్లుడిని బ్రతికించాలి, 2 లేకపోతే నా కూతురు చనిపోద్ది అని చెప్పి ఆమె ప్రార్థన చేసుకుంది యేసు ప్రభు వారు. చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళే సమయానికి ఎడ్ల బండి తోలుకుని వెళ్ళారు శవాన్ని తేవడానికి. అక్కడ చూస్తే ఆ ఐస్ కొట్లో ఉన్నట్టు మా తండ్రి గారు కదులుతూ ఉన్నారు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈయన చనిపోలేదు, కదులుతున్నారు అని చెప్తే, అమ్మ నీకు భ్రమమ్మ అంటే, లేదు రండి అని చెప్తే చూస్తే అక్కడ ఆయన కదులుతున్నాడు. వెంటనే ఆయన బ్రతికాడు. మా తల్లిగారు అప్పుడు యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి మా తల్లిగారు యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటూ మరి తన కుటుంబాన్ని ఆ చక్కటి మార్గంలో నడిపించుకుంటూ ఉండేది. అయితే ఆ రీతిగా ఆ ప్రభువు వారు గొప్ప కార్యం చేస్తే మరి మేము అనాథలు అయిపోకుండా మా తండ్రి గారు మా 4 పిల్లల్ని కూడా మరి కష్టపడి మరి ఎప్పుడు ఏ రోజు కూడా అన్యాయంగా కానీ అక్రమంగా కానీ నడుచుకోకుండా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుని సుమారు 40 నుంచి 50 సంవత్సరాలు తన ఉద్యోగం చేస్తూ 10 మందికి కూడా ఉపాధి కల్పిస్తూ ఉండేవారు. అయితే మరి తన కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. మరి అందరి భవిష్యత్తును కూడా వారికి చక్కటి ఏర్పాట్లు చేసి, వారికి చక్కటి పెళ్లిళ్ళు చేసి మరి సమాజంలో చక్కటి నడవడం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే కొర్నేలి గారు మరి నాకు తెలుసుండి ఆయన 10 మందికి సాయం చేయడమే తనకు కలిగింది, తనకు పండింది.
ఇలాగా కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత 3 కుమారులు కూడా పెళ్ళైపోయింది. మరి వారి ఆ కుమార్తె వివాహమైంది. ఆ తర్వాత వారికి 9 మంది సంతానాన్ని మరి మనవలు, దాంట్లో ముదు మనవలు కూడా ఆయన చూడడం జరిగింది. రిటైర్మెంట్ అయిన తర్వాత మరి దేవుడి మహాకృపను బట్టి ఆయన కూడా మా వివాహం తర్వాత మరి ఒకరోజు దేవుని యొక్క అద్భుతమైన కార్యం చూసి ఆయన కూడా రక్షణ పొంది, మరి అంతకుముందు ఆయనకు ఒక అలవాటు ఉండేది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ చుట్టలు కాల్చే అలవాటు, 40 చుట్టల పైన కాల్చేవారు. ఎప్పుడైతే మరి ఆ యొక్క సువార్త విన్నారో, మరి దేవుని మాటలు ఎప్పుడైతే విన్నారో, దేవుని కార్యాలు ఎప్పుడైతే చూసారో, ఆయన ఆ రోజు నుంచి కూడా ఆ చుట్ట అనే అలవాటుని విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత ఇక ఒకే మార్గం నడవాలి, యేసు ప్రభు మార్గంలో అని చెప్పి ఆయన నడుస్తున్నప్పుడు దేవుడు వారి యొక్క హృదయాన్ని ఎరిగి, మరి ఆయన హృదయం తెరవబడినప్పుడు 3 సెంట్ల స్థలం దేవుడికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తన కుమారులందరూ కూడా దేవుని పిలుపు మేరకు మరి దేవుని రాజ్య సువార్త కొరకు వారు సమర్పణ చేసుకుంటే, వారు ఏమాత్రం కూడా అడ్డు పెట్టకుండా మరి వారు దానికి సంతోషంగా ఒప్పుకుని, ప్రభునందు ప్రియమైన వారు దేవుని సేవ చేయండి, మాకు మీరు ఏ విధమైనటువంటి సహాయం కూడా మాకు అవసరం లేదు, దేవుడు మమ్మల్ని పోషిస్తాడని ఆ తల్లిదండ్రులిద్దరు కూడా మరి దేవుని మార్గంలో దేవుని యొక్క సహాయం చేత మరి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తూ ఎంతో మంది దైవ సేవకులను ప్రోత్సహిస్తూ మా బిడ్డలు ఈరోజు నోవా కుటుంబంలాగా దేవుని సేవ చేస్తున్నారని చెప్పి సంతోషించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అలాంటి మంచి గుణగణాలు మరి ఒకే భార్య మరి ఒక మంచి పేరు సమాజంలో వారు తెచ్చుకోవడం జరిగింది. ఆఖరి నిమిషం వరకు కూడా మరి ఆయన దేవుని సేవలో మాతో పాటు ఉండి చక్కటి పద్ధతుల్లో కుమారుల్ని లేకపోతే పెంచి చక్కటి 3 మంచి కోడల్ని ఏర్పాటు చేసుకుని ఈ సంతోషంలో వారు ఉండేవారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అని. అయితే 77 సంవత్సరాలు మరి బీపీ కానీ షుగర్ కానీ లేకుండా మంచి ఆరోగ్యంగా మరి దేవుడు కొన్నేళ్ళు గారిని నడిపించాడు. మరి అంతవరకే కాకుండా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరి ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. 5వ అధ్యాయంలో మరి ప్రభునందు ప్రియమైన వారు ఆనోకు 365 సంవత్సరాలు బ్రతికిన కాలంలో దేవునితో నడిచాడన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మా తండ్రి గారు కూడా రక్షించబడిన రోజు నుంచి కూడా నాకు తెలిసి దేవునితోనే ఆయన నడిచారు. ఆఖరి నిమిషం వరకు కూడా నడవడం అంత అద్భుతం. ఏంటంటే నేను ఒక 5 రోజుల్లో నేను చనిపోబోతున్నాను, దేవుడు నాతో చెప్పాడు. మంచి దర్శన వరం కలిగినటువంటి గొప్ప మరి దైవజనుడు అని చెప్పచ్చు. అయితే ప్రభు 5 రోజుల్లో నేను చనిపోతున్నాను చెప్పి ముందే ఆయన సిద్ధపడ్డాడు. దేవుడితో నడిచాడు, ఇక దేవుడి కొరకు సిద్ధపడ్డాడు. మరి వారి యొక్క కోడలు, 2వ కోడలు గారు, మా మావయ్య గారి యొక్క మరణం లేకపోతే దేవుని పిలుపు ఏంటి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే మరి ప్రభునందు ప్రియమైన వారు ఒక అద్భుతమైనటువంటి దర్శనం. మరి ఒక ప్రవక్త గుమ్మందరికి రావడం, తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రార్థన చేస్తుండగా ఒక ప్రవక్త వచ్చి అక్కడ నిలబడ్డాడు. మరి మరి ఆ ప్రవక్త వచ్చి నిలబడినప్పుడు 2 గంటల వేళ ఆయన మరి దేవుని పిలుపు అందుకుని వెళ్ళడం జరిగింది. ఇదేంటి, ప్రవక్త వచ్చాడు, ఈయనేమో దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోయారు ఏంటి అన్నప్పుడు ఒక దైవజనులు వచ్చి ఏం చెప్పారంటే, చనిపోయిన తర్వాత ఆదరణ మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన చెప్పిన మాట అంటే, ఈయన ప్రవక్తల జాబితాలో ఉన్నారు. అంటే ప్రవక్తలు ఉండే చోటికి వెళ్ళేదని చెప్పినప్పుడు మాకు ఎంతో ఆదరణ కలిగింది. అందుకే ఆ మాట మమ్మల్ని ధైర్యపరిచింది. మేము ఏమాత్రం కూడా కృంగిపోకుండా తండ్రి యొక్క కార్యక్రమం ఎంతో ఘనంగా ఆ దినాన్ని మేము చేయడం జరిగింది. కృంగిపోలేదు. ఎందుకంటే ఆయన ఆ పరలోకంలో ప్రవక్తలా ఉండే చోట ఉండడం అనేది అది ఒక గొప్ప భాగ్యం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన దేవునితో నడిచినప్పుడు నిందారహితుడిగా నడిచినట్టుగా మనం చూస్తాం.
మరి ఈయన కూడా నాకు తెలుసుండి మరి చక్కగా దేవునిలో నడవడం, దేవుని కార్యక్రమంలో నడవడం, బిడ్డలు చేసే సేవ చూసి సంతోషించడం, దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయాడు. కాబట్టి సిద్ధపాటు కలిగి దేవుని పిలుపు అందుకుని వెళ్ళడం చాలా సంతోషం. మరి ఈరోజు వారు జ్ఞాపకం చేసుకోవడం, ఈరోజు మీ అందరికీ ఆశీర్వాదం, మాకు ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం, కొర్నేలి గారిని జ్ఞాపకం చేసుకోవడం గొప్ప ఆశీర్వాదం. ఈరోజు వారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో, వారు చేసినటువంటి సమాజానికి ఏ మంచి అయితే చేశారో, వారు చేసిన పుణ్యం ఏదైతే ఉందో, ఈరోజు వారు బిడ్డలు ఈరోజు ఏ స్థాయిలో దేవుడు ఉంచాడంటే అనేక వేల మందికి ఈరోజు ఆ తండ్రి గారు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో, ఆ పుణ్యం ద్వారా మేము ఈరోజు అనేక వేల మందికి అనేక రకాల సహాయ సహకారాలు అందించడానికి, మరి ఈరోజు దేవుడు ఆ స్థితిలో మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెలను, మరి మా కుటుంబాన్ని ఈరోజు ఏ స్థితిలో ఉంచాడంటే అనేకులకు పంచే స్థితిలో దేవుడు ఉంచాడు. దీనికి కారణం అది మా గొప్పతనం కాదు, మా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు, వారు చేసినటువంటి ప్రార్థనలు, వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఈరోజు అనేక వేల మందికి ఈ లాక్డౌన్ కార్యక్రమంలో కూడా ఈరోజు మరి ప్రభునందు ప్రియమైన వారలారా, నేను ఒకవేళ అక్కడికి వెళ్ళలేకపోయినప్పుడు కూడా నా అందములు, నా అక్షలు, నా కుటుంబం అంతా కూడా ఈరోజు అక్కడ ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేను వెళ్ళలేకపోతున్నానని నేను కూడా బాధపడతలేదు. ఈరోజు మేము కూడా ఒక 300 మందికి మరి ఈరోజు మరి భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతమటుగా కాదు, మరొక 500 నుంచి 600 మందికి నెలకు సరిపడే రేషన్ కూడా మరి ఈ వారంలో తండ్రి గారి పేరట ఆ కార్యక్రమం కూడా. ఇదంతా కూడా దేవుని యొక్క కృప. ఎందుకంటే తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం పిల్లల తరవాల ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఏమి తీసుకుపోలేం. ఒకరి క్రియలు ఒకరి వెంట వచ్చిన, మనతో డబ్బు రాదు, ఆస్తులు రావు, అంతస్తులు రావు. మనం చేసిన మంచి ఏదైతే ఉందో, మనం చేసిన పుణ్యం ఏదైతే ఉందో అది మనకు కాపాడుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకరోజు ఒక దైవజనులు, మా అమ్మగారు వెళ్ళే పాస్టర్ గారు, ఒకరోజు ఆయనకు ఒక పెద్ద సమస్య వచ్చి ఆ పాస్టర్ గారిని రోడ్డు మీదకి ఈడ్చేసినటువంటి సమయంలో ఆ పాస్టర్ గారు మరి ఒకరోజు మా ఇంటికి రావడం జరిగింది. అమ్మా, ఈరోజు నా సంఘంలో ఉన్నవారు నన్ను బయటకు గెంటేశారు, కట్టుకున్న బట్టలతో నేను బయటకు వచ్చేసాను అని చెప్పినప్పుడు మా మదర్ ఏం చేసిందంటే వెంటనే ఆ బీరో తాళం తీసి, మా నాన్నగారు జీతం ఇచ్చారనమాట, ఇంట్లో ఉంచు, నేను మళ్ళీ వచ్చి అడుగుతాను. అయితే ఆ జీతం అంతా కూడా మూట కట్టి ఒక 10 రూపాయలు కూడా ఉంచుకోకుండా అమ్మ ఆ పాస్టర్ గారికి ఇచ్చేసింది. ఆ పాస్టర్ గారుతో చెప్పింది, అన్నయ్య ఇదిగో ఈ పట్టుకెళ్ళి మీరు మీ కుటుంబంతో చక్కగా ఉండండి. ఆ పాస్టర్ గారు ఆ ధనం తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా అమ్మను డబ్బులు అడిగాడు. అమ్మ, నేను మొన్న డబ్బులు ఇచ్చాను కదా జీతం అని అడిగితే మా అమ్మ చెప్పింది, లేదయ్యా, ఒక పాస్టర్ గారు, మన పాస్టర్ గారు మరి ఇలాంటి కష్టంలో వచ్చారు, ఆ జీతం అంతా ఇచ్చేసానంటే మా తండ్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు ఆ దైవజనుడు 25 మందిరాలు కట్టాడు. నిజంగా ఈ గొప్పతనం ఎవరిదంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం, వాళ్ళు చేసినటువంటి మంచి ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచింది. ఆయన యొక్క నీతి ఆనోకు దేవునితో నడిచాడు. ఈరోజు మరి ఆనోకుతో కూడా ఆయన పోల్చొచ్చు. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఆ తండ్రి గారికి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం కూడా అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, అలాంటి మంచి మనం చెయ్యాలి. మా తండ్రి గారు వారి నడిచిన మార్గంలో, ఆయన నడిచిన మార్గంలో మనం ఏమీ పట్టుకెళ్ళం ఈ భూమి మీద. కాబట్టి అలాంటి మంచి మార్గంలో నడుద్దాం. అలాంటి తండ్రి కడుపులో పుట్టడం అది మా యొక్క ధన్యత, లేకపోతే గర్వంగా ఈరోజు మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి మరి దేవుని బిడ్డలారా, మా కుటుంబం కొరకు మీరు అందరూ కూడా మీరు ప్రార్థన చేయాలని మేము కోరుతున్నాం. మరి తండ్రి స్ఫూర్తిలో, తండ్రి మార్గంలో మేము కూడా ఇంకా నడిచి మరి మా కుటుంబం అంతా కూడా ఇంకా గొప్ప సేవ చేయాలి, ఆ దేవునికి మహిమకరంగా ఉండాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం. మరి ప్రత్యేకంగా మరి మా తల్లి దగ్గర మేము లేము, ఈరోజు మా బంధువులు అందం దగ్గర లేము. మరి ఉన్న పరిస్థితులను బట్టి మేము విజయనగరంలో ఉండడం జరిగింది. మీరు అందరూ కూడా పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించాలని కోరుతూ, మా కుటుంబం కొరకు మీరు అందరూ కూడా వచ్చిన దైవజనులు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న మా సంఘం కూడా చాలా మంది ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ ఎక్కిపిస్తున్నారు. అలాగే నా కుటుంబం కూడా ఇక్కడ, నా భార్య అభిషేక్,
అందరూ కూడా ఎక్కువ. అలాగే నా స్నేహితుడు మరి బసా నాగేశ్వర గారు మరి మా తండ్రి కార్యక్రమాల్లో ఎంతో చక్కగా వారు వచ్చి ఆ కార్యక్రమం ఎంతో మరి ఉండి మరి అనేక రకాల సపోర్ట్ చేస్తూ మమ్మల్ని బలపరుస్తున్నారు. వారు కూడా ఈరోజు మరి మా కాకినాడ బయలుదేరాలి, కానీ మరి మార్గంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి వారు ఉదయకాలమే మాతో వచ్చారు. వారు మా మధ్య ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి కూడా మేము దేవుడిని మహిమపరుస్తుంటున్నాం. అలాగే ఈ సమయంలో మరి దేవుని బిడ్డలారా మా ఆదరణ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాం. అలాగే నా సత్యమని దేవుని సేవకురాలు కూడా వారు మామగారు అని ఎప్పుడు అనుకునేది కాదు, ఒక తండ్రి అలాంటి పరిస్థితి. కాబట్టి వారు కూడా ఒక 2 మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు మరి కాకినాడలో ఉండాలి మేము, కానీ మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి ఈ లాక్డౌన్ కారణంగా మరి మేము కాకినాడ రాలేకపోయాం. అయినప్పటికీ కూడా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కడున్నా ప్రభులో మనందరం కూడా ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ లైవ్ ద్వారా కూడా, ఈ యూట్యూబ్ ద్వారా కూడా మనం కలుసుకోవడం ఇదొక మహాభాగ్యంగా ఎంచుకుంటున్నాను. నిజానికి కొన్నేళ్ళు గారి కోడలు అవడం నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆయన మేనమామ కూడా మా అత్తయ్య గారు మా నాన్నగారికి చెల్లెలు. అయితే ఆ కుటుంబంలో ఉన్న విషయం ఏంటంటే దేవుళ్ళో లేనప్పుడు కూడా వాళ్ళు నీతిగా బ్రతికిన వాళ్ళు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నీతి మరింతగా ప్రభుని హత్తుకొని జీవించడానికి అదొక కారణం అయింది. దేవుళ్ళో లేం కదా అని కట్టుబాట్లు లేకుండా ఉన్న కుటుంబం కాదు. నిజానికి చూసినట్లయితే ప్రతి వారికి 4 సందర్భాలు వారి జీవితంలో ఉంటాయి. బాల్య దశ, యవన దశ, మధ్య వయసు, వృద్ధాప్యం, ఈ 4 ఉంటాయి ప్రతి మనిషికి కూడా. కానీ ఎవరు వయసులో ఎవరు ఎలా ఉంటారో వారి క్రియలు బట్టి పరలోకంలో బహుమానం ఉన్నదని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు అంటారు వారి వారి క్రియలు వారి వెంట వచ్చును అని. మరి మామయ్య గారు తన యవన కాలంలో తండ్రి చాటును ఉండి తనకిచ్చిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో ప్రేమగా మెలిచి కష్టపడి తన కుటుంబాన్ని సంపాదించుకున్నారు. ఒక అక్క చెల్లెళ్ళకి తను చేయవలసిన బాధ్యత చక్కగా నిర్వర్తించారు. యవన కాలంలో తనకంటూ భార్య అంటే నా మేనత్త, తను కూడా ఎంతో ప్రేమగా ఈ రోజుల్లో అంత ప్రేమగా ఉన్నోళ్ళు కనబడతారా అంటే ఏమో కొంచెం లోపం ఉండొచ్చు. కానీ మామయ్య గారు అత్తయ్య గారు ప్రేమ జీవితంలో వాళ్ళకి 63లో వివాహం అయింది. మా నాన్నగారికి మా అమ్మకు, అలాగే మా అత్తయ్య గారికి మామయ్య గారికి ఒకే సమయంలో ఒకే గుళ్ళో పెళ్లి జరిగింది. అది చాలా విశేషమైనది. వాళ్ళ 2 కుటుంబాలు ఒకే రోజు వివాహం జరిగింది 63లో మార్చి 5వ తారీఖున. అయితే అత్తయ్య గారికి మామయ్య గారికి చక్కగా పిల్లలు పుట్టారు, కానీ మా తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరు. మా నాన్నమ్మ చాలా బాధపడతా ఉండేది. చూడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంది పత్ని, కనుక చక్కని పిల్లలు పుట్టారు, మీరు ప్రార్థన చేసుకోండి అని అమ్మ నాన్నగారికి మా నాన్నమ్మ గారు చెప్తా ఉండేవారు. అయినా మా నాన్నగారు ప్రభువుని విశ్వసించలేదు. చాలా కాలం తర్వాత ప్రభువుని విశ్వసిస్తే నేను పుట్టాను. నేను మాత్రమే పుట్టాను మా తల్లిదండ్రులకి. మా మామయ్య గారికి ఎప్పుడూ బాధ ఏంటంటే ఈ ఒక్క పిల్లే ఉంది, వీళ్ళు వైజాగ్ వచ్చేసారు, బంధువులందరూ ఇక్కడ ఉన్నాం కాకినాడలో, ఎలాగైనా ఈ బిడ్డని కాకినాడ తేవాలి అని నా 4 మేనత్తలు అనుకునేవారు. నేను పుట్టడానికి కూడా వాళ్ళే కారణం. ఎందుకంటే మా తల్లిదండ్రులు ప్రభువు నమ్ముకోలేదు, కానీ మా 4 మేనత్తలు నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేవారు పిల్లలు పుట్టాలి అని. అలాగే నేను పుట్టడం జరిగింది. అయితే ఆయనకున్న ఆశ ఏంటంటే ఎలాగైనా ఈ బిడ్డ మా ఇంటి కోడలు అవ్వాలి.
అయితే మా ఇంటికి వచ్చి ఆయనే అడిగి ఆయనే కోరుకుని, ఆయన అన్యుడిగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా ఉన్నప్పుడు కాదు, ఆయన అన్యుడిగా ఉన్నప్పుడు ఎవరు కూడా వస్తువులు లేకపోయినా ఒప్పుకోరు. హైందవ ధర్మానుసారంగా వివాహం జరగకపోయినా ఒప్పుకోరు మా కుటుంబాల్లో. కానీ ఆయన దేవుణ్ణి తెలియకపోయినా సరే నన్ను చేసుకోవడం కోసం ఎలాగైనా సరే ఈ బిడ్డ మా ఇంటి కోడలు అవ్వాలని అన్నీ కూడా ఒప్పుకొని క్రైస్తవ వివాహం చేయడానికి వస్తువులు లేకపోయినా పర్లేదమ్మా, నువ్వు మా ఇంటికి వస్తే చాలు అన్నీ ఒప్పుకొని నన్ను ఇష్టపూర్వకంగా వివాహం చేసుకుని అది మంచి మావయ్య గారని చెప్పాలి. ఎందుకంటే నన్ను ఒక తండ్రిలా చూశారు ఆయన. తండ్రి ప్రేమ లేనప్పుడు తండ్రిలా చూశారు ఆయన, నన్ను ఆదరించారు. నా కుటుంబంలో ఆయనకి 3 కుమారులు, 1 కుమార్తె, పెద్ద కుమార్తె, తర్వాత 3 కుమారులు. మేము తోటికోడళ్ళ 3. మేము ఎవ్వరం కూడా ఎప్పుడూ ఒక మాట ఒకరినొకరు అనుకోవడం లేదు. అందరూ కూడా ఒకరి కష్టంలో ఒకరు సహాయం చేసుకునేలాగే దేవుడు మమ్మల్ని ఇచ్చాడు. ఎవరికి వారు బ్రతుకున్నా ఎవరిని ఒకరు విమర్శించుకోకుండా ప్రేమతో ఉండండి అనే మా మామయ్య గారు ఎప్పుడు మాకు చెప్తా ఉండేవారు. కొన్నిసార్లు ఆయన పంచికట్టు, ఆయన పరిస్థితి చూసి కొంతమంది చిన్నచూపు చూసి ఆయన బాధపడే దినాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు కూడా ఆయన ఒక మంచి స్టేటస్లో సమాజంలో, సంఘంలో, ఆయన చేసే ఫ్యాక్టరీలో అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. అలాంటి అత్తమామలు దొరకడం నా బాధ్యతగా ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన అన్నిలుగా ఉన్నప్పుడు దేవుని నియమాన్ని పాటించడానికి ఒప్పుకొని రక్షణ పొందుకొని ప్రభువులో నడవడానికి తీర్మానం చేసుకోవడమే కాదు, తన 3 కుమారులు దేవుని సేవకిచ్చి, తన కుమార్తెను దేవుని సేవకిచ్చి వారందరూ సేవ చేయడానికి ఒప్పుకొని, మరి మా పాస్ గారు అయితే నేను విజయనగరం వెళ్ళిపోతానంటే దానికి కూడా ఆయన ఒప్పుకున్నారు. విజయనగరం వెళ్తావా బాబు? విజయనగరం అంటేనే ఎవరికి తెలియదు ఆ సమయంలో, ఆ రోజుల్లో. మేము కట్టుకున్న బట్టలతో విజయనగరం వచ్చినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. ఉండడానికి ఇల్లు అన్నీ ఉన్నాయి కదా నాన్న, ఇవన్నీ వదిలి ఆ కష్టాల బాధల్లో నువ్వు ఎందుకు, ఇక్కడే ఉండొచ్చు కదా అని అన్నారు. కానీ నాన్న దేవుడు నాతో మాట్లాడాడు, మేము విజయనగరం వెళ్తున్నామంటే మా అయ్యగారు ఒప్పుకోవడమే కాదు, ఆయన మా కోసం వచ్చి మమ్మల్ని చూసి మమ్మల్ని పలకరించి ఏ చిన్న కార్యక్రమం అయినా సరే సంఘ బిడ్డలందరితోని ప్రేమతో ఉండేవారు. అందరినీ ప్రేమించే మంచి గుణం. అందరూ కూడా ఆయన గురించి మంచి చెప్పారు. గత కాలంలో ఆయన చనిపోయినప్పుడు అనేక మంది పాస్టర్ గారులు వచ్చారు. వాళ్ళందరూ కూడా, సంఘం కూడా, బంధువులు కూడా అందరూ ఆయన గురించి ఒక మంచి మాట చెప్పారు. అయితే చాలా మంది చనిపోతారు. చనిపోవడం అన్నది, మరణం అన్నది అందరికీ తప్పదు. కానీ చనిపోయే ముందు మనం చేయాల్సిన బాధ్యతలు, విధులు సక్రమంగా చేయడమే కాదు, మరొకటి ఉంది ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఈ లోకంలో ఇల్లు, వాకిలి, భూమి, పుట్ట, లేకపోతే కులం, బలం, ధనం అవన్నీ కూడా మన వెంట రావు. ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు మాత్రమే పరలోకం వెళ్తారు. 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి నరకం, 2 పరలోకం. ఎవరైతే దేవుని నమ్మరో, రక్షణ పొందరో వారికి నరకం, అగ్ని ఆగదు, పురుగు చావు. ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి పరలోకం. కాబట్టి ఈ రక్షణ ఆయన పొందుకున్నారు. కులాన్ని పక్కన పెట్టారు, బంధువులు పక్కన పెట్టారు, అందరినీ పక్కన పెట్టి అందరూ అన్నారు, అరే బాబు నువ్వు ఆ మతంలోకి వెళ్ళిపోతున్నావు కాబట్టి, మీ అమ్మగారు చనిపోయినప్పుడు సమాధి చేస్తానంటున్నావు కాబట్టి మరి నిన్ను కులంలోంచి వెళ్ళిపోవలసి వస్తుందేమో అని బంధువులు అన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా భయపడలేదు. ప్రభువుని నేను విశ్వసిస్తాను, ప్రభులోనే రక్షణ ఉందని అందరికీ ధైర్యంగా చెప్పారు. ధైర్యంగా కోడలు సువార్త చేసినా బాధపడలేదు. ధైర్యంగా కుమార్తె సువార్త గ్రామంలో చేసిన ధైర్యంగా ఆయన కూడా సువార్త చేశారు. ఈ రీతిగా ఆ గ్రామంలో మా కుటుంబాన్ని ఒక సాక్ష్యంగా ఉంచారు.
కాబట్టి ఇంత గొప్ప రక్షణ దేవుడు మా కుటుంబానికి ఇచ్చారు. ఇలాగ అనేక మందికి సువార్తగా మా కుటుంబాన్ని వాడుకుంటున్నారు. ఇదంతా దేవుడు ఇచ్చిన మహా కృప. దేవుడు మా కుటుంబాన్ని అన్ని జనాంగంలో, విగ్రహారాధనలో, శాపంలో, పాపంలో కొట్టుకుపోయిన మమ్మల్ని ఏరికోరి రక్షించుకొని ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా చేసుకోవడమే కాదు, ఆయన సాక్షులుగా ఉంచుకున్నారు. ఈరోజు అనేక జిల్లాల్లో, అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో ఆయన పరిచయం చేసే భాగ్యాన్ని, అనేకులకి మేము ఆదరణగా ఉండే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం ఆయన ఇచ్చిందే. మాలో ఏ గొప్పతనం లేదు, కేవలం ఆయన కృప, దేవుని కృప, దేవుని దయ వల్లే మేము ఈ రీతిగా ఉన్నాం. మమ్మల్నే కాదు రక్షణ, మా మామయ్య గారికే కాదు, మా బిడ్డలకు కూడా రక్షణ ఇచ్చారు. మామయ్య గారికి నలుగురు సంతానానికి 9 మనవలు, ముని మనవడు ఒకడు. ఇంతమందిని దేవుడు ఆయనకి ఇచ్చారు. ఏ మనవడు కూడా ఎక్కడో తల దాచుకోవాల్సిన అవసరం లేకుండా అందరికీ ఆయన తల దాచుకునే నీడను కూడా ఇచ్చి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళారు. చాలా మంది భూమి మీద కరెక్ట్ గా చేయలేరు, పరలోకంలో చేయగలరు. పరలోకంలో కరెక్ట్ గా చేయలేరు, భూమి మీద. కానీ ఆయన అలా కాదు. అన్ని కూడా యవన కాలంలో తన ప్రవర్తన మంచిగా, మధ్య వయసులో తన ప్రవర్తన కరెక్ట్ గా, వృద్ధాప్యంలో తను చేయాల్సిన బాధ్యతలు అన్ని కూడా సక్రమంగా నిర్వర్తించి ఎవరికి ఏ లోటు లేకుండా ఎవరి భాగం వారికి ఇచ్చి ఆయన ప్రభులో నిద్రించారు. అలాగే మా అత్తయ్య గారు కూడా మా కుటుంబం కొరకు, మా కొరకు, మా పరిచయం కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఆమె ప్రార్థనే మేము ఈరోజు ఇలా ఉన్నాం. ఒక్కొక్క రోజుల్లో ఆమె ఎవ్వరు ఊర్లో ప్రార్థన చేసుకోలేని వాళ్ళు, ఒక్కరు కూడా లేని దినాల్లో మా కుటుంబం ప్రార్థన చేసుకున్నప్పుడు పాస్టర్ గారు ఎవరైనా వస్తే మా ఇంటికే వచ్చేవారు. అలాంటి దినాల్లో కూడా ఆమె ప్రార్థన చేశారు. ఎప్పుడు కూడా మా అత్తయ్య గారికి ఉన్న అలవాటు ఏంటంటే బైబిల్లో వాగ్దానం తీయటం, ఆ వాగ్దానాన్ని చదవటం. అమ్మ మీకోసం దేవుడి వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని వాగ్దానాలు చదవటం, ప్రార్థన చేయటం. బయటకు ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు, కానీ మా కోసం ఎక్కువ కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఆమె చూస్తున్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి అనుకున్న అలవాటు ఆర్పాటాలు అంగులు కాకపోయినా రహస్యంగా ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ఆ వాక్యాన్ని పిల్లలకు చూపించడం. అది ఆమె చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఆమెకు అలవాటు. ఆమె ప్రార్థన వల్ల మరి మా కుటుంబం అందరూ కూడా బ్లెస్ చేయబడ్డాం, అందరూ దీవించబడ్డాం. అయితే మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి, మా అత్తయ్య గారి కోసం ప్రార్థన చేయండి. బుద్ధుని గారి కుటుంబం కొరకు, కుటుంబం కొరకు, వరుణ్ గారి కుటుంబం కొరకు, అలాగే మా అన్నయ్య గారి మ్యారేజ్ గారి కుటుంబంలో కూడా పిల్లి గారి ప్రభుని రక్షణ పొందారు, మన అక్షరులు రక్షణ పొందారు, అన్నయ్య గారు కూడా రక్షణ పొందాలి. మా కుటుంబాన్ని దీవించండి. అత్తయ్య గారికి ఆరోగ్యం, బలము, శక్తి. అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో మీరు ఉండండి. ఇక్కడ పేదల కొరకు చేస్తున్న కార్యక్రమంలో మీరు ఉండండి. పాదస్తులే వచ్చి సహకరిస్తున్న ప్రతి యవనస్తుల్ని దీవించండి, ఆశీర్వదించండి. అన్నయ్య గారిని, కుటుంబాన్ని రక్షించండి. అలా తండ్రి మమ్మల్ని మా పరిచయంలో ఆశీర్వదించండి. నీవు లేని బ్రతుకు కాదేసా, నీ రక్షణ ఇవ్వండి. నీ పరలోకాన్ని ప్రతి వారికి దయచేయండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాను? ఆ పరలోక రాజ్యాన్ని మా అందరికీ అనేకులకు అనుగ్రహించమని యేసు పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.